ఇరాన్ ఇజ్రాయిల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందంపై ట్రంప్ ప్రకటనతో స్టాక్ మార్కెట్లో జోష్ కనిపిస్తోంది. దీంతో మార్కెట్ ప్రారంభం నుంచే సెన్సెక్స్ నిఫ్టీలు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. ఒకానొక సమయంలో సెన్సెక్స్ 930 పాయింట్లకు పైగా ఎగబాకింది. నిఫ్టీ 25,200 మార్క్ దాటి ట్రేడ్ అవుతుంది. ఆటో, బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ, ఐరన్, ఐటీ రంగ సూచీలు 1% పైగా పెరిగాయి. రియాలిటీ, హెల్త్ కేర్ రంగ సూచీలు కూడా లాభాల్లో పయనిస్తున్నాయి. అటు ట్రంప్ ప్రకటనతో ముడి చమురు ధరలు కూడా దిగొచ్చాయి. ఇరాన్ ఇజ్రాయిల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందంపై ట్రంప్ ప్రకటనతో స్టాక్ మార్కెట్లో జోష్ కనిపిస్తోంది. దీంతో మార్కెట్ ప్రారంభం నుంచే సెన్సెక్స్, నిఫ్టీలు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. ఒకానొక సమయంలో సెన్సెక్స్ 930 పాయింట్లకు పైగా ఎగబాకింది. నిఫ్టీ 25,200 మార్కు దాటి ట్రేడ్ అవుతుంది. ఆటో, బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ, ఐరన్, ఐటీ రంగ సూచీలు 1% పైగా పెరిగాయి. రియాలిటీ, హెల్త్ కేర్ రంగ సూచీలు కూడా లాభాల్లో పయనిస్తున్నాయి. ఇటు ట్రంప్ ప్రకటనతో ముడి చమురు ధరలు కూడా దిగొచ్చాయి. ఇరాన్ ఇజ్రాయిల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందంపై ట్రంప్ ప్రకటనతో స్టాక్ మార్కెట్లో జోష్ కనిపిస్తుంది. దీంతో మార్కెట్ ప్రారంభం నుంచే సెన్సెక్స్, నిఫ్టీలు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి యాసర్ అందిస్తారు. యాసర్, స్టాక్ మార్కెట్ లాభాల్లో కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. దీనికి కారణాలు ఏంటి? పూర్తి అప్డేట్స్ ఏంటి? రైట్ కుమార్, స్టాక్ మార్కెట్ ఇవాళ భారీ లాభాలతో ప్రారంభమై, దీనికి ఎందుకంటే ప్రధానంగా చెప్తే ట్రంప్ సీజ్ ఫైర్ ప్రకటనతో బుల్ జోష్ లో కనిపిస్తుంది ఇవాళ. దీంతో నిన్నటి నష్టాలకు భారీ బ్రేక్ పడిందని చెప్పొచ్చు. మార్కెట్ ఇవాళ ప్రారంభంలోనే భారీ లాభాలతో ట్రేడింగ్ ని ప్రారంభించింది. మార్కెట్ ప్రారంభంలో సెన్సెక్స్ 82,000 మార్కులు దాటి 900 పాయింట్ల లాభాలతో ట్రేడింగ్ ని ఇవాళ ప్రారంభించింది. అటు నిఫ్టీ కూడా 25,000 మార్కులు దాటి 220 పాయింట్లతో గెయిన్ అయిందని చెప్పొచ్చు. ఇవాళ మార్కెట్ పుంజుకోవడానికి ప్రధాన కారణమైనటువంటి ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనతో దేశీయ స్టాక్ మార్కెట్లకు ఈ రోజు ఉత్సాహం నింపిందని చెప్పొచ్చు. అటు ఇరాన్ ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయాలపై ఫోకస్ పెట్టిన ఇన్వెస్టర్లు కాస్త అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తుంది. ఇవాళ చూస్తే డాలర్తో రూపాయి మారకం విలువ 68 పైసలు పెరిగి 86.10గా 1.0గా ట్రేడ్ అవుతుంది. దాదాపు అన్ని రంగాల సూచీలు ఇవాళ రాణిస్తున్నాయి. అటు బ్యాంకింగ్, ఎఫ్ఎంజీసీ, లోహా, ఐటీ రంగ సూచీలు 1% పైగా పెరిగాయి. మరోవైపు రియాలిటీకి సంబంధించి హెల్త్ రంగ సూచీలు కూడా ఇవాళ లాభాల్లో దూసుకుపోతున్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే ట్రంప్ కాల్పుల విరమణతో ముడి చమురు ధరలు కూడా ఇవాళ భారీగా దిగొచ్చాయని చెప్పొచ్చు. ఏదైతే ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో అమెరికా ప్రవేశంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తారాస్థాయికి దానికి ఇవాళ ట్రంప్ ప్రకటనతో ఫుల్ స్టాప్ పడిందని చెప్పొచ్చు. మొత్తంగా చూసుకున్నట్లయితే దేశీయంగా కాకుండా గ్లోబల్ మార్కెట్లపై దీని ప్రభావం తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటున్నాయి కుమార్. రైట్, థ్యాంక్ యూ యాసర్.